అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. నేను మీ బలరాం కోసూరి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ముంజికాయలు తినడానికి వెళ్ళామన్నమాట. అయితే సాయంత్రం పూట వెళ్ళాం. సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి 5:30 ఆ టైంలో వెళ్ళామన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఏంటంటే పర్టికులర్గా వచ్చేసి ఇక్కడ వాతావరణం అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో కూడా చాలా ప్రశాంతంగా ఉండడం వల్ల మేము ముంజికాయలు తినాలనే ప్రయత్నంతో ముందుకు వెళ్ళామన్నమాట. అయితే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ పొలాల మధ్యన తాటి చెట్లు ఉంటాయి. ఇది మా పొలం అనమాట. అంటే మా చిన్న కాదు, మాది ఇవన్నీ కలిసి ఉంటాయి అనమాట. మేము ముంచుకెళ్ళి తినేది ఇక్కడే అనమాట. ఓ మన ముగ్గురునా? ఒకళ్ళు ఉన్నారన్నా అంతలో ఇంకా ఇది ఇంకా మా మనసు మాడిపోయి ఈ పానగడ ఇక్కడ. ఓ అదే అన్నమాట. మడమతోట మడమతోట దూకేసే ఎగిరేసాను, నొప్పి లేదు అప్పుడు. డీజే అయిపోయింది. 3 గంటలకు ఎగిరేసాం. తర్వాత తెలిసింది, తర్వాత రోజు పొద్దున్న అడుగు పడతాను అది మళ్ళీ తర్వాత రోజు ఎగిరేసాం కదా. ఏటో ఇప్పుడు వదిలేపాడు, నువ్వన్నా నేనన్నా ఓకే వదిలే సాయి బ్యాగ్. ఇప్పుడు వీడు సాహసం చేయబోతున్నాడు పవనయ్య. లేదు 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 అనే దేనికనే అది అదే ఎక్కడ ఇది అలా కాజేద్దాం. ఇప్పుడు మొత్తం పిక్కలు తిన్నాయి. పిక్కలు పెద్ద పండేసింది. ఏమా పళ్ళు పళ్ళు కాయల్లా ఉంటాయి పండుగ నాకు. కదా బరిలో పెట్టే ఎటు ఒకటి బాగున్నాయి బాగుంది. మనిషి కింద పెట్టి మరి నదికెత్తా. కిందకి వెళ్ళి నరికెత్తున్నాడా? అప్పుడు ఫ్రెండ్స్, మధ్యలో ఒక మూవీలోని మ్యూజిక్ అనేది వినిపించడం జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్, ఆ మ్యూజిక్ ఏంటో మీరు కనబడితే నిజంగా మీరు జీనియస్ అనే ఒప్పుకుంటాను. ఇప్పుడు వచ్చి రంజమా అంత ఎక్కేసాగా ఎక్కితే చెప్తానే వాడికి అది మ్యాటర్ ఏంటంటే మెట్లు లేవు. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ తాప ఉంది కదా, అదే నిచ్చెనలాగా ఉంది కదా, దాన్ని మేము తాప అంటాం. ఆ తాపకి మెట్లు లేక కారణంగా అదే కొంకెలు ఉంటాయి కదా, ఆ కొంకెలు లేని కారణం చేత అక్కడి నుంచి ఈ అబ్బాయి ఎక్కలేకపోతున్నాడు అనమాట. అందుకని కింద నుంచే ఈ ముంచికాయలు గెలలు కొట్టేయడం జరిగిందనమాట. లేదంటే పైకెక్కితే ఇంకా ఎక్కువగా ముంచికాయలు దొరికే అవకాశం ఉన్నాం. కాకపోతే రిస్క్ ఎందుకని మేమే వద్దు, అక్కడి నుంచి అందితే కొట్టు అని చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మా పొలాలు అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్, చుట్టూరు కొండలు ఉంటాయి అన్నమాట, మధ్యలో రోడ్డు ఉంటుంది. అలాగే మాకు ఎదురుగా తలుపులమ్మ తల్లి, అదే మా గ్రామ దేవత ఉంటుంది కదా, ఆ తల్లి యొక్క ఆలయం ఉండడం జరిగిందనమాట. నేను తినలే ఫోటో కోసం అన్నా నమ్మకం లేదు తినడా. నేను నమ్మకం తిన్నానియా తినొద్దు అందుకే. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కాయకు వచ్చేసి 4 కళ్ళు ఉన్నాయన్నమాట. అంటే 4 కళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం లక్కీ ఫెలోస్ అని ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. మా చిన్నప్పటి నుంచి ఉన్న సాంప్రదాయం ఇది.
అసలు బేసిక్‌గా ప్రతి కాయ అంటే ప్రతి ముంచికాయ 2 లేదా 3 కళ్ళు ఉంటాయి. అలాగే ఒక కన్ను కూడా ముంచికాయ ఉంటుంది. కానీ రేర్‌గా ఈ 4 కళ్ళ కాయలనేవి కనిపిస్తుంటాయన్నమాట. అంటే అవి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటది. చాలా ఆనందపడతానన్నమాట. ఏంటంటే అది మినిమమ్ ఇక్కడ మాకైతే ముగ్గురికొచ్చినియనమాట. తర్వాత అందరికీ వచ్చినియి. ఫ్రెండ్స్ ఇక్కడ ఓ ట్విస్ట్ జరిగిందనమాట. ఏంటంటే మేము వచ్చింది మొత్తం ఐదుగురం అనమాట. ఐదుగురం అయితే మాకు సరిపోతాయని మరి ఫస్ట్ మేము 3 గెల్లా కొట్టుకున్నాం. అయితే ఈ తర్వాత ఏమైందంటే కాయలు టేస్ట్ బాగుండడంతోటి అవి చాలలేదు. ఒక్కొక్కళ్ళు చాలా తినేసారనమాట. అందువల్ల అవి చాలలేదు. తర్వాత మళ్ళీ ఇలా కాదని మరి మళ్ళీ తాప ఎక్కి మళ్ళీ ముంచికాయల గెలలు మొత్తం అన్నీ కొట్టడం జరిగిందనమాట. అప్పుడు మనస్ఫూర్తిగా తిన్నాం. అంటే కడుపు నిండా తిన్నామనమాట. తిన్నప్పుడు అదే తిన్నంత సేపు కూడా చాలా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, జోకులేసుకుంటూ ఇయన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ లేతకాయలు ఉన్నాయి చూడండి టేస్టు అమృతం ఫ్రెండ్స్. నిజంగా అమృతం. ఏమని వర్ణించాలో తెలియట్లేదు. ముదరకాయలు కూడా బానే ఉన్నాయి గానీ, కొంచెం స్వీట్‌నెస్ అనేది తగ్గింది. కానీ లేతకాయలు మాత్రం మస్ట్ అండ్ షుడ్. స్వీట్ అంటే స్వీట్ అనమాట. చాలా బాగున్నాయి. నాకు చాలా చాలా నచ్చినియి. రెగ్యులర్‌గా తినే టైమ్స్ కంటే ఎక్కువ టైమ్స్ తిన్నాననమాట. సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా! ఇది ముదరకాయ అన్నమాట. దీని టేస్ట్ వచ్చేసి అంతగా బాగోలేదు. కనుక ముదరకాయలు అవాయిడ్ చేసి మనం లేతకాయని తినడం వల్ల చాలా బాగుంటది. అలాగే నీరు శాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా లేతకాయకే ప్రిఫరెన్స్ ఇవ్వడం బెటర్ అనమాట. సో ఫ్రెండ్స్ మీలో మీ పట్టణాల్లో గానీ, గ్రామాల్లో గానీ ఎవరైనా తాటి ముంజలు తినేటప్పుడు ఎంత అనుభూతి చెందారో కింద కామెంట్‌లో తెలియచేయండి. సో ఫ్రెండ్స్ ఇంక ముంజికాయలన్నీ తినేసిన తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణం చేసాం. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలాగనిపించిందో, అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. జై హింద్.